హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం చింతపండు పులిహోర టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అలానే నా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనిక్కడ రైస్ ఆల్రెడీ కుక్ చేసేసుకొని చల్లార్చి పెట్టేసుకున్నానండి. చింతపండు గుజ్జు ఉడుకుతుంది. సో, ఈలోపు పక్కన తాలింపు వేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పల్లీలు యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ పల్లీలే ఏసుకోవాలండి. ఎందుకంటే అవి కొంచెం స్లోగా ఫ్రై అవుతాయి కాబట్టి ఫస్ట్ పల్లీలు ఏసుకొని అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో తాలింపు దినుసులు వేసుకున్నాను. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత అందులో ఫైనల్‌గా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. నేను పసుపు వేయట్లేదు ఏంటి అనుకుంటున్నారా? ఆల్రెడీ చింతపండు గుజ్జులో ఉడుకుతుంది. అందులో నేను పసుపేసి ఉడకబెడుతున్నాను కాబట్టి నేనిక్కడ ఏయట్లేదండి. ఇప్పుడు చల్లార్చుకున్న అన్నంలో ఫస్ట్ తాలింపు వేసుకుంటే నూనె అనేది బాగా పడతదనమాట రైస్‌కి. తాలింపు వేసేసుకొని నీట్‌గా కలిపేసేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ ఏసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా కుక్ చేసుకొని పెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. నేను చింతపండు గుజ్జు కుక్ అయ్యేటప్పుడే దాంట్లో పసుపు యాడ్ చేసుకున్నానండి. మనం చింతపండు గుజ్జులో పసుపు యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటే టేస్ట్ అనేది బావుంటదనమాట. సో, చూసారా ఎంత బావుందో కలర్‌ఫుల్‌గా. మనం పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఏంటంటే ఇంట్రెస్ట్‌గా తినొచ్చు. సో, అలా ఒక పచ్చిమిర్చి తీసుకొని, కొంచెం ఉల్లిపాయ తీసుకొని, పులిహోర పెట్టుకొని తింటే టేస్ట్ చాలా బావుంటుంది. నాకైతే ఉల్లిపాయతో ఇష్టం పులిహోర. మీకు దేనితో ఇష్టమో కామెంట్ చేయండి.